మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ద ప్యారబుల్ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద సోల్ నెక్స్ట్ పార్ట్ ఈ సెషన్లో మనం చూద్దాం. సావిత్రీదేవికి ఇన్నర్ వాయిస్, పైనుంచి వచ్చిన ఒక డివైన్ వాయిస్ తను సుముఖంగా లేకుండా, తన జన్మ కారణాన్ని గుర్తించకుండా ఉన్నప్పుడు నువ్వు నీ ఆత్మజ్ఞానంతో నువ్వు ఏ పని కోసమైతే ఈ భూమి మీదకు అవతరించావో అది సిద్ధించేలాగా సన్నద్ధమైతే, భగవంతునికి నువ్వు తెలుసుకుని నీ సోల్ని గాడ్స్ విల్తో నీ విల్ ఒకటి చేసుకుంటే తప్పకుండా నీకు పైనుంచి సపోర్ట్ వస్తుంది. బాహ్య అటాచ్మెంట్స్, మార్టల్ బాడీ, సెన్సెస్, హార్ట్, థాట్, వీటిని నువ్వు డివైనైజ్ చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పినప్పుడు సావిత్రీదేవి పద్మాసనంలో కూర్చుని అంతర్ముఖి అయి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఈ భూమి దాని ఆది నుంచి అంతా కూడా సంక్షిప్తంగా ఒక కలలోలాగా ఆవిడ కళ్ళ ముందు కనపడింది అనేది మనం కిందటి సెషన్లో చూసాము. అంటే ఒకవైపు నుంచి లోపల ఒక డివైన్ సీడ్ ఉంది అంటున్నా, రెండో వైపు నుంచి ఆపోజిట్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ కూడా మనిషిని రెండు వైపులకి లాగుతున్నట్లుగా ఉంటుంది. అతని జీవితము సీదా సాదాగా వెళ్ళే జీవితం మాత్రం కాదు. మ్యాన్స్ హౌస్ ఆఫ్ లైఫ్ హోల్డ్స్ గాడ్స్, అకల్ట్ షాడోస్, టెనిబ్రియస్ పవర్స్, ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ominous nethers, dangerous forces in his subconscious cavern pit. అతని హృదయంలో కేవలం భగవంతుడే కాదు, అతనికి తెలియకుండా సబ్కాన్షియస్ లెవెల్లో అతనిలో రకరకాల నెగటివ్ ఫోర్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. ఒకవైపు నుంచి దేవతల నివాసం అనుకుంటే, రెండో వైపు నుంచి పైశాచిక ప్రవృత్తులకి ప్రతినిధులు కూడా అక్కడ ఉంటారు. అండ్ దీస్ బీస్ మటర్ అండ్ గ్రోవెల్. సమ్టైమ్స్ దీస్ డ్రెడ్ఫుల్ పవర్స్ బికమ్ హిజ్ మాస్టర్ అండ్ మినిస్టర్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ ప్రకృతిలో ఉన్న విపరీతమైన వికృత బలాలు అతనిని ఆక్రమించినట్టుగా చేస్తాయి, అతని ఆలోచనల్ని ఆక్రమిస్తాయి, అతని హృదయాన్ని ఆక్రమిస్తాయి, అతనిని తమ అధీనంలోకి తీసుకుని తాము ఎలా నిర్దేశిస్తే అలాగ పనిచేసేలాగా చేస్తాయి. దెన్ ఇన్ఫెర్నో సర్జెస్ ఇన్ టు ద హ్యూమన్ ఎయిర్. అప్పుడేమవుతుందంటే, ఒక పెద్ద వాల్కెనో వచ్చినట్టు, లేకపోతే అగ్నిశిఖలు పైకి లేచినట్టుగా భయంకరమైన ద్వేషాగ్నులు, క్రోధాగ్నులు, మనుషులు విధ్వంసక కాండలు వచ్చేలాంటి సందర్భాలు వస్తాయి. The grey forces, formidable, formless influences, rise perverse drifts of thought, pervert God's light, break through soul's stillness, invite instincts to forbidden joys. ఈ మనలోనే ఉన్న ఈ చీకటి శక్తులు ఏం చేస్తాయి అంటే, అవి వ్యక్తుల్లాగా మనకు కనపడకపోయినా కొన్ని శక్తుల్లాగా మన ఆలోచన విధానాలని, అనుభవించే విధానాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చి, పర్వర్స్ డ్రిఫ్ట్స్ అంటే వికృతమైన వక్రీకరించిన ఆలోచనలు పెంచటము, భగవంతుని యొక్క దివ్య జ్యోతిని కూడా మనకి అందకుండా చేయటము, మన ఆత్మ నిశ్శబ్దంగా స్థిమితంగా ఉండాలంటే దానిలో ఆందోళన, అల్లకల్లోలం కలిగించేలాంటి పనులు చేయడము, ఫర్బిడెన్ జాయ్స్ ఏవైతే చేయకూడదో అటువంటి పనుల్లో ఇష్టం కలిగేలాగా చేయటం, ఇవన్నీ కూడా ఈ నెదర్ ఫోర్సెస్ మనలో ఉండి మనని అలాగ ప్రేరేపణ చేయటం అనేది మానవుడికి జరిగే ప్రమాదాల్లో అది ఒకటి. అప్పుడు అపాల్డ్
The householder helpless sits above, a victim of the play. Nature's impulses are now his lords. ఎప్పుడైతే ఆ నేచర్స్ ఇంపల్సెస్, ప్రకృతిలో ఉండే ఆలోచనారహితమైన శక్తులు తనని అధీనంలోకి తీసుకుంటాయో, ఇంటి యజమాని ఇంట్లోనే బానిసలాగా అయిపోతాడు. ఆ శక్తులకు బానిస కింద నిస్సహాయంగా తోలుబొమ్మలాగా ఆడతాడు వాటి చేతుల్లో. An awful insurgence overpowers man's soul. మనిషి ఆత్మజ్ఞానం తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత ప్రయత్నం చేస్తాడో అంతకంత విరుద్ధ శక్తులు అతన్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. Hell's army, companies fill with horror and carnage God's fair world. ఈ భగవంతుని సృష్టి దివ్యమైనది, న్యాయబద్ధమైనది, ఆనందమయమైంది అయితే దానికి విరుద్ధంగా ఉండేలాగా అన్యాయము, క్రోధము, ప్రేమరాహిత్యము లాంటి భావాలతోటి ఇక్కడ నరకం విజృంభించినట్టుగా చేసి అతనికి దేవుడి మీద నమ్మకం పోయేలాగా జరిపిస్తూ ఉంటారు. Earth becomes a victim to death and his hunters. Evil nature expels the householder. This can abolish man. ఏమవుతుందంటే మానవత్వం అనేది పోయి ఒక పశువులాగా ప్రవర్తించేలాగా తయారవుతాడు. మనిషి రూపంలో అయితే మనిషిలా ఉన్నా కూడాను ఈ దుష్ట శక్తుల చేతిలో తాను అవి ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటాడు. ఈవిల్స్ ఆల్ మైటీనెస్ ఆపోజిట్ పొటెన్సీ ఆఫ్ గాడ్. ఒకవైపు దైవీ శక్తులు అనంతమైన శక్తివంతం అనుకుంటే, రెండో వైపు ఈ రాక్షస శక్తులు కూడా అంతే శక్తివంతంగా ఉండి రెంటి మధ్య నలిగిపోతూ మానవుడికి దైవ సంకల్పాన్ని నిర్వర్తించడానికి కావాల్సిన సామర్థ్యం కోల్పోయి నిస్సహాయంగా ఉండిపోతూ ఉంటాడు. బట్ దెర్ ఇస్ అ గార్డియన్ పవర్, దెర్ ఆర్ హ్యాండ్స్ దట్ సేవ్, కామ్ ఐస్ డివైన్ రిగార్డ్ ద హ్యూమన్ సీన్ అని వినాశాయ చ దుష్కృతాం అన్నట్లు ధర్మ సంస్థాపన ఎప్పుడప్పుడు జరగవలసిన టైంలో జరుగుతూనే ఉంటుంది. ఈ విజృంభణ నెగటివ్ ఫోర్సెస్ది పెరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేలాగా పైనుంచి నిష్పక్షపాతంగా చూసేలాంటి దైవీ శక్తులు పైన ఉన్నాయి. All the world's possibilities in man are waiting as the tree waits its seed. ఒక మొక్క విత్తులో నుంచి నాటామనుకోండి, అది వృక్షం అవ్వాలి, వృక్షం అయ్యి పూలు పూయాలి, కాయలు కాయాలి, పండ్లు పండాలి. అప్పుడు అందులో నుంచి విత్తనాలు మళ్ళీ మనకి అభివృద్ధికి పనికొస్తాయి. అలాగే ఈ సృష్టి కూడాను they are waiting as the tree waits its seed. His past lives in him. It drives his future pace. His present acts fashion his coming fate. The unborn gods hide in his house of life. మానవ జీవితం ఈ సృష్టిలో ఏది వృధాగా ఉండదు, ఏది ఒకసారి అయిపోయిందంటే వెళ్ళిపోయింది అనేది కూడా ఉండదు. మన గతమంతా మనలో జీవించే ఉంటుంది, మన గతమంతా మన కర్మఫలాల్లో ఉంటుంది, మన గతమంతా మనం రేపేం అవ్వబోతున్నాము అనేది ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలని ప్రభావితం చేస్తూ మనలో జీవించే ఉంటుంది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైందో అక్కడి నుంచి కూడా ఇది సత్యంగానే ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి చేతులు దులుపుకుని ఇవాళ అయిపోయింది అనేలాగా ఈ సృష్టిలో ఏది ఉండదు. ఆల్ దట్ గాడ్ హ్యాస్ బీన్ రెన్యూస్ ఇన్ హిమ్ ఇట్స్ బర్త్. ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఏవేవి సంభవం అనుకుని ప్రకటితమయ్యాయో అవన్నీ జ్ఞాపకంలోనే ఉంటాయి. ఆ బీజంలో ఇప్పటికే అవి మెచ్యూర్ అయ్యాయి అన్నమాట, ఎప్పుడైనా పైకి వస్తాయి. ఆల్ దట్ క్యాన్ బీ ఈజ్ ఫిగర్డ్ ఇన్ హిస్ సోల్. భవిష్యత్తులో ఇప్పటి వరకు కనపడకుండా ఉన్నవి ఏవేవైతే సంభవాల కింద ఉన్నాయో అవన్నీ అతని ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. అతను తన ఆత్మని ఎలాగ మేల్కొల్పుకుని ముందుకు తీసుకెళ్తాడో దాన్ని బట్టి ఇప్పటి వరకు ప్రకటితం కాని సంభవాలుగా ఉన్నవి ప్రకటితమయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి అవి మనందరికీ తెలియక తరం కాదు. The interpreting reasons guess in intricate plans and strange directions is not capable enough to
అండర్స్టాండ్. ఈ ఆలోచనలు, పరిమిత జ్ఞానంతో ఉండే ఆలోచనలకి ఈ భగవంతుని, ఈ విశ్వ సృష్టికర్త యొక్క ప్లాన్ అర్థం చేసుకోవటం అనేది అంత తేలిక కాదు. దే ఆర్ హిడెన్ బ్యాక్ ఆర్ హెల్డ్ బ్యాక్ ఫ్రమ్ హ్యూమన్ ఫోర్సైట్. మానవులకి భవిష్యత్తులోకి తొంగి చూసి ఏమవబోతోంది అనేది తెలుసుకోవాలనే తాపత్రయం ఉన్నా అవి తెలియవు. The far intention of the ordering will finds out its settled poise and fated hour. ఒక దివ్యమైన ఈ ప్రణాళికలో ఏ టైంకి ఏది జరగాలి అనేవన్నీ కూడా తెలిసింది ఆ ప్రణాళిక వేసిన దివ్య సృష్టికర్తకి తప్ప మన జ్ఞానానికి అది అందదు. All is an inevitable chain and yet a series seems of accidents. మనకి మామూలుగా చూస్తే అన్నీ కూడాను ఒక సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్ లాగా, అనుకోకుండా జరిగే సంఘటనల కింద ఈ సృష్టిలో చాలా విషయాలు మనకి అనిపిస్తాయి. కానీ ఈ సృష్టిలో అనుకోకుండా జరిగే సంఘటనలు అంటూ ఏవీ లేవు. అన్నీ కూడాను ఎన్ ఇన్ఎవిటబుల్ చైన్, అంటే తప్పించుకోవడానికి వీలు లేనట్లుగా ఎన్నో ప్రభావాల ఫలితంగా వచ్చే సంఘటనలే, అనుకోనివి, యాదృచ్ఛికమైనవి ఏవి లేవు. అన్ ఓల్డ్ సెల్ఫ్ లర్క్స్ ఇన్ ద న్యూ సెల్ఫ్ వి ఆర్. ఈ రోజున మనం ఇలా ఉన్నాము అంటే మన గతంలో మనం ఏమిటి అనేది మనలో ఎక్కడో ఇంకా ఉంటుంది. హ్యాబిట్స్, ప్యాసేజెస్, సబ్కాన్షియస్ డార్క్ కారిడార్స్, బ్లైండ్ ఇన్స్టింక్టివ్ మెమరీ, నథింగ్ ఈజ్ హోల్లీ డెడ్ దట్ వన్స్ హ్యాస్ లివ్డ్. ఒకసారి ఈ సృష్టిలో వ్యక్తమైన ఆలోచన కానీ, ప్రవర్తన విధానం కానీ ఇప్పుడు మనకి కనపడకపోయినంత మాత్రాన అది పూర్తిగా వెళ్ళిపోయింది అనుకోవడానికి వీల్లేదు. అది ఎక్కడో నిక్షిప్తంగా ఉంటుంది. మన జ్ఞాపకాల్లో, మన జీవిత అనుభవాలైతే మన జ్ఞాపకాల్లో ఉంటాయి. మన ఇన్స్టింక్ట్ మెమరీస్లోనైనా సరే అనుకోకుండా బయటకు వచ్చేలాగానైనా అవి దాక్కుని ఉంటాయి. సబ్కాన్షియస్ డార్క్ కారిడార్స్, మనం వాటిని మర్చిపోవాలి అని లోపలికి నొక్కేసినా కూడా మన జాగృత అవస్థలో లేకపోతే నిద్రావస్థలో అయినా అవి మనని తడుతూ ఉంటాయి. ద సీడ్స్ ఆఫ్ సిన్ రినౌన్స్డ్ స్ప్రౌట్ ఫ్రమ్ హిడ్ సాయిల్. మనము కొన్ని పాపాలు, ఏవైనా చెడు అలవాట్లు అంటే అవి ప్రకటితం అయిన తర్వాత వాటిని మనం మానేసాము అనుకున్నా అవి ఎక్కడో లోపల అనరు పోదన్నమాట, ఉంటుంది. అవర్ డెడ్ సెల్ఫ్స్ కమ్ టు స్లే అవర్ లివింగ్ సోల్. మనం ఆ జీవి పోయాడు, ఇప్పుడు కొత్త జీవి, ఇది కొత్త జీవితం అని మనం అనుకున్నా ఆ పాత జీవితపు ఛాయలు ఈ కొత్త జీవితం మీద కూడా ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. ఈ సృష్టిలో ఉన్న ఒక నియమం ఇది. దీని గురించి కూడా సావిత్రికి తెలిసింది. ఇక్కడ ఇంకా ఏం తెలిసింది? ఆవిడకి ఎలాగైతే ఈ సృష్టి యొక్క గతం మొత్తం భూమి ఆది నుంచి తెలిసిందో అలాగే ఇప్పుడు మనం చేసిన కర్మలో నుంచి ఏది ప్రస్ఫుటమైనది పోదు అని తెలిసిందో, ఎలాగైతే వీటన్నింటినీ పైనుంచి గమనించే ఒక దివ్యత్వం ఉంది, ఆ దివ్యత్వానికి ఉన్న ప్రణాళిక ప్రకారమే ఎప్పుడు ఏది జరగాలో విధి రూపంలో అది జరుగుతుంది అని అది కూడా ఎలాగైతే తెలిసిందో, ఇప్పుడు ఈ భూమి మీద ఎలా ఉన్నాం మనం అనేది ఒక సెల్ఫీ తీసుకున్నట్టుగా, ఒక స్నాప్షాట్. అంటే ఇప్పుడు ఇలా ఉన్నాం, భవిష్యత్తులో ఇలాగే ఉంటామనే రూలు లేదు. మీ ఆల్బంలో మీ చిన్నప్పటి ఫోటో, మీ ఇప్పటి ఫోటో చూశారనుకోండి, చిన్నప్పుడు అది నిజం, ఇప్పుడు పెద్దయ్యాక ఇది నిజం. అలాగా కొన్ని స్నాప్షాట్స్ లాగా ఈ సృష్టి గురించి సావిత్రికి చూసే అవకాశం కలిగిందిట. Above us dwells a superconscient God, hidden in the mystery of his own light. మన పైలోకాలలో ఎ సూపర్ కాన్షియంట్ అబ్సల్యూట్ గాడ్, సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఉన్నాడు హయ్యర్ ప్లేన్స్లో. అరౌండ్ us is a vast ignorance lit by the uncertain ray of human mind. పైనేమో దివ్యలోకం భగవంతుడు ఉన్నాడు, మన చుట్టూ ఏమో
అన్సర్టనిటీ, నిశ్చయంగా ఇది అని చెప్పలేని కొంత అజ్ఞానం, కొంత జ్ఞానంతో కలిసిన లాంటి ప్రపంచం మన చుట్టూ ఉంది. బిలో అస్ స్లీప్స్ ద ఇన్కాన్షియంట్ డార్క్ అండ్ మ్యూట్. మనకి కింద లోకాలకు చూసుకుంటే ఏ విధమైన చైతన్యం లేకుండా అనంతమైన తమోగుణంతో ఉన్న లోకాలు ఉన్నాయి. అవి వాటి భావాల్ని వ్యక్తం చేసే చైతన్యం, చాకచక్యం కూడా లేని ఒక వైల్డ్ ఫోర్స్, బ్రూట్ ఫోర్స్తో ఉంటాయి అవి. బట్ దిస్ ఈజ్ ఓన్లీ మ్యాటర్స్ ఫస్ట్ సెల్ఫ్ వ్యూ. ఇది మనము ఈ క్షణం చూసిన ఫోటోతోటి ఇదే జీవితం, ఇదే విశ్వసృష్టి అని అనుకోకూడదు. ఇది ఇప్పుడు మనకి కనపడే ఈ ప్రకృతి యొక్క ఫస్ట్ సెల్ఫ్ వ్యూ. తన్ని తాను చూసుకుంటే ఇలా వర్ణించుకుంటుంది. నా పైన దేవలోకాలు ఉన్నాయి, నా చుట్టూ అజ్ఞానం ఉంది, నా కింద అజ్ఞానం మిక్స్చర్ ఉంది, నా చుట్టూ కింద పూర్తి తమోగుణం ఉంది అని చెప్పుకుంటుంది మ్యాటర్. A scale and series in the ignorance. This is not all we are or all our world. We are not just this. మనం కేవలం ఇది కాదు, మన ప్రపంచం ఇదే కాదు. అంటే ఇది కాని ప్రపంచం కూడా మనకి ఉంది, అది ఇంకా వికసించలేదు. కాబట్టి వికసించబోయే విశ్వం ఉన్న బ్లూ ప్రింట్ కూడా సావిత్రికి తెలిసిందిట. అవర్ గ్రేటర్ సెల్ఫ్ ఆఫ్ నాలెడ్జ్ వెయిట్స్ ఫర్ అస్. కాబట్టి ఆ పైనుంచి ఉన్న దివ్యత్వంతో మనం ఎలాగ అభివృద్ధి చెందాలి అనే ఆ లోకం మన కోసం ఎదురు చూస్తూ వెయిట్ చేస్తుంది. మనం దానికి రెడీ అయినప్పుడు ఇక్కడ వస్తుంది. టెంపరేచర్ పెరిగితే ఒకలాగా, టెంపరేచర్ తగ్గితే ఒకలాగా మనందరిలోనూ మార్పు ఏ లెవెల్కి వస్తే ఆ డివైన్ నాలెడ్జ్ ఇక్కడికి రావాలి అనేది కూడా అంతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ట్రాన్సెండింగ్ థింకింగ్, మైండ్ అండ్ లైఫ్. ఇప్పుడు మనం పరిమితమైన ఆలోచన జీవన విధానాన్ని అధిగమించి ఆ దివ్య ఆలోచన విధానం మనకి వస్తుంది. ఇట్ షాల్ డిసెండ్ అండ్ మేక్ ఎర్త్స్ లైఫ్ డివైన్. అది తప్పకుండా ఒక రోజున వస్తుంది. ఈ భూమి దివ్యత్వంతో నిండుతుంది. అంటే అది భవిష్యత్తులో చూడబోయే చిత్రం, స్నాప్షాట్ ఆవిడకి ఇప్పుడు కనిపిస్తున్నది. ట్రూత్ మేడ్ ద వరల్డ్, నాట్ ఎ బ్లైండ్ నేచర్ ఫోర్స్. ఎందుకు అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఈ సృష్టి అంధకారంలో నుంచి ప్రారంభం అవ్వలేదు, జ్ఞానంలో నుంచి, జ్యోతిలో నుంచి ప్రారంభమైంది. మనం ఆ ప్రారంభం ఎక్కడి నుంచి అనే తేడాతోటే మన ఆలోచన విధానం మొత్తం మారిపోతూ ఉంటుంది. దీస్ ఆర్ గ్రేట్నెసెస్ హిడెన్ ఇన్ అవర్ అన్సీన్ పార్ట్స్. మనకే పైకి కంటికి కనపడకుండా మన లోపల ఉన్న అంతర్ప్రపంచంలో, మన ఆత్మలో ఈ మహత్తరమైన శక్తులు దాగి ఉన్నాయి. అవి బయటికి వస్తాయి. వెయిటింగ్ దేర్ అవర్ టు రివీల్. అవి సమయం వచ్చినప్పుడు వస్తాయి. సమయం ఎప్పుడు వస్తుంది? గాడ్స్ విల్ అండ్ అవర్ విల్ ఒకటి అనేలాగా మనం ఆలోచించటం పెరిగినప్పుడు ఈ భూమి మీద గాడ్ ఇక్కడ రావటం, మనం డివైన్ అవ్వటం అనేవి జరుగుతాయి. అవర్ సోల్ యాక్ట్స్ ఫ్రమ్ మిస్టీరియస్ చేంబర్స్, ఇన్ఫ్లుయెన్సింగ్, ప్రెస్సింగ్, పుషింగ్ అస్ టు ఎక్సీడ్ అవర్ మార్టల్ సెల్ఫ్స్. మనలో ఉన్న ఆ దాగి ఉన్న ఆత్మ ఊరికే కూర్చుని లేదు. ఎప్పుడు కూడా మనని ఈ దొరికిన దాంతో తృప్తిపడి ఈ జీవితమే అనుకోకుండా ఇంతకంటే ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన జీవితం ఉందిరా, దానికోసం నువ్వు కృషి చేయి అనేలాగా ఎన్నిసార్లు మనం ఓడిపోయినా మనని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అవర్ సోల్ సీక్స్ గాడ్ బియాండ్ లిమిటెడ్ సెల్ఫ్. ఇన్నర్ మైండ్ డ్వెల్స్ ఎట్ లార్జర్ హైట్స్. మన అంతస్తులోనే, మనలోనే మన ఆత్మ మనం అనుకున్న కంటే చాలా ఉన్నతమైన శిఖరాల మీద ఉండి అక్కడి నుంచి ఆ హయ్యర్ మైండ్ మనకి ఆలోచనలు అందిస్తూ ఉంటుంది. మ్యాన్ గ్రూ ఫ్రమ్ బోర్డ్ ఏప్ లైక్ ఫేస్ టు ఇరెక్ట్ గాడ్ లైక్ ఫామ్ అండ్ ఫోర్స్. మానవ ప్రగతి మనం చూసుకునేట్లయితే ఏ విధంగా వచ్చాడు అంటే, మొదటిలో కోతిలాగా, అంటే హోమో ఇరెక్టస్ అంటారు, అంటే స్ట్రైట్గా నుంచోటం చేత కాకుండా భుజాలు వంగి భూమికేసి చూస్తూ నడిచే ఒక కోతిలాంటి రూపంలో నుంచి మానవుడు వెన్నెముక స్ట్రైట్గా అయ్యి, తల స్ట్రైట్ అయ్యి నడవటం అనేది
మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తల స్ట్రైట్ అయి నడవటం మొదలుపెట్టాడో ఆకాశం కేసి చూడటానికి కూడా తల ఎత్తి చూడటం కూడా మొదలుపెట్టాడు. ఆకాశం కేసి చూస్తే ప్రశ్నలు, ఆ పైన ఏముంది అనేలాంటి ఆలోచనలు, స్వర్గం ఎక్కడుంది అని తెలియకుండానే అక్కడికి వెళ్తే ఏమిటి, అక్కడి నుంచి వచ్చానా అనేలాంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా అతని మేధస్సులో రావటం మొదలుపెట్టాయి. He housed the nascent demigods, grew to the occult seeker status with ability. క్రమక్రమంగా ఈ ఆలోచనలు పెరిగి ధ్యానము, తపస్సు, తెలియని విషయాల్ని కేవలం మేధస్సుతో కాక మేధస్సు కంటే పైనుంచి కొన్ని సూచనలు ఇన్స్టింక్ట్ తోటి తెలుసుకోవడము, పవర్స్ టు గేజ్ ఇన్ టు ద ఫ్యూచర్ అండ్ గెట్ గ్లిమ్సెస్ ఆఫ్ ఆమ్నిషియన్స్, కొంతమందికి భవిష్యత్తులోకి దర్శించేలాంటి శక్తులు కూడా రావటము, ఆమ్నిపొటెన్స్ అంటే కావాలనుకుంటే రాజయోగంలో లాగా యోగులయ్యి సిద్ధపురుషులయ్యి అనుకున్నవి మామూలు మనుషుల కంటే అద్భుతాలు చేసేలాంటి శక్తులు సాధించటము, ఎట్ లాస్ట్ క్లైంబింగ్ అలోన్ ఆన్ ద లాంగ్ అండ్ నారో స్పిరిచువల్ స్టేర్, స్టూడ్ ఆన్ ద హై రూఫ్ ఆఫ్ థింగ్స్ లుకింగ్ ఎట్ ద స్పిరిచువల్ సన్, aspiring to transcend his earthly self and encirclement of mortal things. ఈ విధంగా క్రమంగా కోతి నుంచి వచ్చాడు అనుకున్న మానవుడు ఇలాంటి తన ఆలోచన పరిధిని పెంచుకుంటూ దైవత్వం వైపుకు వెళ్తూ అత్యంత ఉన్నతమైన శిఖరాలకి వరకు కూడా వెళ్ళాడు. ఒంటరిగా, అందరినీ తీసుకెళ్ళకపోయినా ఒంటరిగా వెళ్ళాడు. ఈ సావిత్రి కథలో మనం చూసే అశ్వపతి కూడా అటువంటి రాజయోగి. ఒంటరిగా ఏ శిఖరాలకైతే ఒక మానవుడు వెళ్ళగలడో అక్కడి వరకు చేరుకున్నాడు ఆయన, ఆధ్యాత్మిక శిఖరాలకి. మనం అశ్వపతి ఉదాహరణ కింద చూసుకున్నట్లయితే బార్న్ ఎన్యూ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అశ్వపతిలో. ఎప్పుడైతే తను హయ్యెస్ట్ ప్లేన్కి వెళ్ళాడో, వరల్డ్ స్టేర్లో వెళ్ళి ఆ జగజ్జననిని దర్శనం చేసుకునే టైంకి అశ్వపతిలో సాధారణ మానవుల్లో ఉండేలాంటి లక్షణాలేవి లేవు. దేర్ వాజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, కాలింగ్ గాడ్ హెడ్ ఇన్ టు హిజ్ మార్టల్ లైఫ్. అతను చేసింది తనలో దివ్యత్వాన్ని నింపుకున్నాడు. ఇంకా దివ్యత్వాన్ని ఈ భూమి మీద నింపమని కూడా దేవతని ప్రార్థించాడు. ఆ స్థాయి వరకు కూడా మనుషులు చిన్న చిన్నగా వెళ్ళారు. దీనికి కారణం ఏమిటి అంటే ఇదంతా కూడా ఒక డివైన్ ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఇచ్చ లేకుండా సావిత్రి ఈ భూమి మీదకి కూడా అవతరించదు. జగజ్జనని ఆయన ఇచ్చ కోసం వెయిట్ చేసే అక్కడ ఒక థాట్, ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడే నెక్స్ట్ స్టెప్ ఇన్ క్రియేషన్ కింద సావిత్రి కిందికి వచ్చారు. మనకది గుర్తుంది, సావిత్రి ఎలాగ బ్లెస్సింగ్ ఇచ్చింది జగజ్జనని, బూన్ ఎలా ఇచ్చింది ఆ తల్లి అనేది. కాబట్టి సావిత్రి ఇదంతా కూడా తనకి తన ధ్యానంలో కూర్చున్నప్పుడు కనిపించింది, మానవుడు ఎలా అభ్యున్నతి చెందుతూ వచ్చాడు అని. ఎ పోర్షన్ ఆఫ్ ద మైటీ మదర్ కేమ్ ఇన్ టు హర్ యాజ్ ఇన్ టు ఇట్స్ ఓన్ హ్యూమన్ పార్ట్. ఇంత స్థాయి వరకు సావిత్రి ఎప్పుడైతే ధ్యానంలో చూసిందో ఆ దివ్య మాత జగజ్జనని ఒక కిరణం సావిత్రిలోకి తన ఇంట్లోకి తను వచ్చినంత స్వేచ్ఛగా వచ్చిందిట. మార్క్డ్ హర్ ద సెంటర్ ఆఫ్ ఎ వైడ్ డ్రాన్ స్కీమ్. ఆవిడ రావటం ఏమిటి, సావిత్రికి ఏమర్థమైందంటే ఒక దివ్య ప్రణాళిక, వైడ్ డ్రాన్ స్కీమ్లో ఈమె ఒక చుక్క, మొదటి ముగ్గులో మొదటి చుక్క పెడతాం చూడండి, అక్కడి నుంచి ముగ్గు మొత్తం వేసుకుంటూ వెళ్తాం. అటువంటి కేంద్ర బిందువు ఈవిడ. టు మోల్డ్ హ్యుమానిటీ ఇన్ టు గాడ్స్ ఓన్ షేప్. ఆ దివ్యమైన ప్రణాళిక ఏమిటి అంటే మానవత్వాన్ని దైవత్వం కింద మార్చటం అనే దివ్య ప్రణాళికలో మొదటి కేంద్ర బిందువు కింద సావిత్రి అనేసి ఆ జగజ్జనని వచ్చి ఈవిడలో ప్రవేశించిందిట. సొంత ఇంట్లోకి వచ్చినంత హాయిగా. ఒకవేళ మానవుల్ని గనక మార్చి దైవత్వం కాకపోతే ఆప్షన్ ఏంటి, ఆర్ డిస్కవర్ ఆర్ క్రియేట్ ఎ న్యూ వరల్డ్. ఈ మానవులు గనక అలా లేకపోతే దివ్యత్వం ఉన్న ఒక కొత్త సృష్టినైనా సృష్టించాల్సిందే అనేటంత దీక్షతోటి ఆ కిరణం వచ్చింది. ఎర్త్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ హర్ సెల్ఫ్ అండ్ ఈక్వల్ హెవెన్. ఎర్త్ మస్ట్ డూ ఇట్, ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్, మారి స్వర్గంతో సమానం అవ్వాలి. లేదా హెవెన్ డిసెండ్ ఇన్ టు ఎర్త్స్ మార్టల్ స్టేట్. మనకేది కావాలో మనం నిర్ణయించుకుందామండి.
మనం స్వర్గంలో అవ్వాలి, లేకపోతే స్వర్గం మనలో అవ్వాలట. ఏదైతే బాగుంటుందని మనం నిర్ణయిస్తామో దాన్ని బట్టి సావిత్రీదేవి లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఎంత ఇస్తామో ఆలోచించుకోవాలి. సో దెర్ ఇస్ అ వాస్ట్ స్పిరిచువల్ చేంజ్ అహెడ్ రాబోతోంది. ఒక గొప్ప ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, మార్పు రాబోతోంది. దీనికి ద హెవెన్లీ సైకి మస్ట్ పుట్ ఆఫ్ హర్ వీల్, స్టెప్ ఇన్ టు కామన్ నేచర్స్ క్రౌడెడ్ రూమ్స్, రూల్ ఇట్స్ థాట్స్ అండ్ ఫిల్ ద బాడీ అండ్ లైఫ్. ఈ మార్పు తీసుకురావడానికి, స్వర్గాన్ని భూమిని ఒకటి చేయడానికి, లేకపోతే భూమిని స్వర్గంలా చేయడానికి ఆ స్వర్గంలో ఉండే హృదయం, సైకి, ఆలోచన విధానం ఈ భూమి మీదకి రావాలి. భూమి మీదున్న సాధారణ మానవుల ఆలోచనలు, హృదయ స్పందనలు, జీవన విధానాలు అన్నింటిలోకి అది ప్రవేశించాలి. తన ముసుగు తీసేయాలి. ముసుగు అంటే ఈ అజ్ఞానం అనేది తీసేసేయాలి. ఇదంతా తెలుస్తూ చూస్తూ ఉన్నప్పుడు సావిత్రి సాట్ ఒబీడియంట్ టు ఎ హై కమాండ్. తిమితంతో అలాగే కూర్చుని లోపల వస్తున్న సందేశం అంతా ఎదురు మాట్లాడకుండా స్వీకరించింది. ఎందుకంటే ముందే చెప్పింది, నీ విల్ ఏమిటో నన్ను చేసే శక్తి నాకు ఇయ్యి అని కదా కూర్చుంది. అందుకే ఈ ప్రార్థనలో చివరికి ఆవిడ సావిత్రిలో ప్రవేశించింది. ఆ జగజ్జనని, నేను నీలో ఒక భాగాన్ని, నువ్వు నన్ను గైడ్ చేయను కదా సావిత్రీదేవి అడిగింది. ఇప్పుడు ఇదంతా చూపించి దివ్య ప్రణాళిక ఏమిటి అని చెప్తూ ఆ జగజ్జనని యొక్క కిరణం చక్కగా సావిత్రి అనే శరీరంలోకి వచ్చి ఆ హృదయం, ఆ దైవీ హృదయం, దైవీ ప్రేమ, దైవీ ఆలోచన విధానం ఈ భూమి మీద మామూలు మనుషులందరిలోకి వెళ్ళేలాగా చేయగలిగినప్పుడే భూమి స్వర్గం అవుతుంది. షీ మస్ట్ బ్రేక్ త్రూ టైమ్, లైఫ్, డెత్ విచ్ వర్ అబ్స్ట్రక్టింగ్ హర్ సైట్. ఇప్పుడు సావిత్రి ఒక కొత్తగా నిద్రలో నుంచి మేల్కొన్న సావిత్రిలాగా ఏమని నిర్ణయించుకుంది, ఇప్పుడు నేను ఇంకా ఈ కాల పరిధులు, ఈ జీవనము మరణం అనే పరిధులు, వీటన్నింటినీ నేను ఐ మస్ట్ బ్రేక్ దీస్ రూల్స్ అబ్స్ట్రక్టింగ్ హర్ సైట్, and only then can she liberate the God imprisoned in the visionless mortal men. ముందు నేను ఆ పరిధుల్ని అధిగమించి అప్పుడు సామాన్య మానవుల్ని ఆ పరిధుల నుంచి బయటకు వచ్చేలాగా చేసే శక్తిని సంపాదిస్తాను. షీ మస్ట్ పుష్ aside the inferior nature born into ignorance. తనలో ముందు అజ్ఞానంతో ఉన్న స్వభావం ఏదైతే ఉందో, అది ఏదైతే తనని వెనక్కి లాగుతోందో దాన్ని ముందు పక్కకి నెట్టేయాలి. విచ్ వీల్డ్ హర్ ట్రూ సెల్ఫ్ అండ్ ఫైండ్ హర్ సోల్. ఆ నిజమైన తాను ఏమిటి, తన ఆత్మ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోవాలి అనే దృఢ నిశ్చయంతో సావిత్రీదేవి ఆ రోజు తన తపోసాధన ప్రారంభమైంది. దీంతో ఈ సెక్షన్ పూర్తయింది. నెక్స్ట్ సెక్షన్ ద ఎంట్రీ ఇంటూ ఇన్నర్ కంట్రీస్ అని ఉంటుంది. అంటే అంతర్భూమికలు, తన మనస్సులోకి తన ఆత్మ కోసం శోధన చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సావిత్రీదేవి ఎటువంటి అనుభవాల్ని చూశారు అనేది తర్వాత చాప్టర్లో ఉంది. నమస్కారం.